పైగా మనం పచ్చరొట్ట ఎరువుల్ని పూత దశకి వచ్చిన తరువాత దున్నుతున్నాము. ఇట్ ఈజ్ అన్స్టేబుల్ కార్బన్. అది స్టేబుల్ కార్బన్ కాదు. కర్బనం సేంద్రియ కర్బనం అని చెప్తున్నారు. కాదు, అది సైంద్రియ కర్బనం. ఆ సైంద్రియ కర్బనం నేలలో పెరగాలి అని అంటే పచ్చరొట్ట ఎరువుల్ని నేలలోకి తిరిగి తొక్కండి అని అంటున్నారు. అది అంత క్షేమకరమైనటువంటి విషయం కాదు, దయచేసి నోట్ చేసుకోండి. మరి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? పచ్చరొట్ట విత్తనం చల్లమంటున్నాడు, కానీ పచ్చరొట్ట నేలలో కలిగి దున్నొద్దు అంటున్నాడు. ఇదేంటి రెండు మాటలు చెప్తున్నాడు ఇతరని అనుకోవద్దు దయచేసి. ఎస్, మీ దగ్గర ఉన్నటువంటి పచ్చ రొట్టని ఇందాక నేను చెప్పినటువంటి రీపర్ బైండర్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ ద్వారా అదే కట్ చేస్తుంది, అదే పనలు గట్టి పక్కన పడేస్తుంది. అది దాని స్పెషాలిటీ. ఆ రీపర్ బైండర్ని ప్రతి ఎఫ్పిసి ప్రతి ఎఫ్పిఓ తన దగ్గర పెట్టుకుంటే చిటికేస్తే 60 రోజులు టైం పెట్టుకోండి. 60 రోజుల్లో భూమిలో చేరవలసినటువంటి సైంద్రియ కర్బనం ముమ్మాటి